నిన్న యోగా డే జరిగింది, యోగాంధ్ర కార్యక్రమం వెరీ సక్సెస్ఫుల్ గా జరిగింది. నేనైతే మాత్రం నా వ్యక్తిగతంగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారిని నేను అభినందిస్తున్నాను. చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను వినండి. నేను అంటున్నాను, ఆ యోగాని ఏర్పాటు చేయటంలో వారికి ఉన్న చిత్తశుద్ధిని నేను ఒక్కసారి కంగ్రాచులేట్ చేస్తున్నాను. మోడీ గారు నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రబలింప చేయటానికి దాంట్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్తున్నాను నేను. అందుకే మోడీని అప్రిషియేట్ చేయాలి, మనం ప్రధానమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలి. సామాన్య ప్రజలందరికీ కూడా, కామన్ పీపుల్ అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చారు. ఏంటి, ఈ విధంగా యోగా అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పటంలో వారు సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే నేను నా మనసులో కోరుకున్నది ఏంటి తెలుసా, ఇంత మంచి అభిలాష ఉన్నాయన మోడీ గారు క్రీస్తు రక్షణ పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన వెలుగు, నిజమైన సత్యం, సర్వసత్యానికి నడిపించే క్రీస్తు మన సనాతన ధర్మంలో సత్యాన్ని అన్వేషించే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో అంతిమ గోల్ ఏంటో తెలుసా, సర్వసత్యము. ఆ సర్వసత్యాన్ని ప్రకటించిందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతిమ గమ్యము యేసుక్రీస్తే. మన ఆత్మకు విమోచన, మన ఆత్మకు రక్షణ, ఆ నిత్య జీవానికి చేరే మోక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో కనుక ఆ మార్గంలో ఉన్నారు వాళ్ళు. అయితే నేనేం ప్రార్థన చేస్తున్నాను, ఆ మార్గంలో ఉంటున్నారు. మార్గం తప్పకుండా క్రీస్తు దగ్గర చేరాలి. మన ప్రధాని గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాజకీయ నాయకులు ఎవరెవనివ్వండి, క్రీస్తు దగ్గరికి రావాలని నేను ప్రార్థిస్తున్నాను.